శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 27వ తారీఖు లగాయితూ దాదాపుగా 137 రోజుల పాటు వక్రగతిన సంచరించబోతూ ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క వక్రగతి తాలూకు ఫలితాలని పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణాలతోటి గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా మనం ఈ వీడియో ద్వారా ఆ శనేశ్వరుని యొక్క వక్రగతి 12 రాశుల పైన ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఈ వక్రగతి గురించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కూడా మనం పరిశీలన చేస్తే, జూలై 27వ తారీఖు సోమవారం నుండి రేవతి నక్షత్రము 1వ పాదంలో ప్రారంభమయ్యేటువంటి ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి దాదాపుగా 10వ తారీఖు డిసెంబర్ నెల వరకు 137 రోజులు, అంటే గురువారంతో 10 డిసెంబర్ గురువారంతో పూర్తవుతుంది. 137 రోజుల పాటు ఉత్తరాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 3వ పాదంలోకి శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతుంది. శనేశ్వరుని యొక్క వక్రగతి అంతా కూడా మీనరాశిలోనే ఉంటుంది. రాశి మారలేదు. రాశి మారనంత వరకు ఫలితం ఒక విధానంలో ముందుకు వెళుతుంది. రాశి మారిపోతే, అంటే కొన్నిసార్లు శనేశ్వరుడు వక్రించి మీనంలో ప్రారంభమై కుంభానికి వచ్చేస్తారు, అప్పుడు ఫలితం మారిపోతుంది. కొంతమంది వక్రించినది మీనంలో కదా కాబట్టి కుంభ ఫలితాన్ని ఇస్తారు, కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈయన యోగకారకంగా ఉంటారు అనే విధంగా కూడా మాట్లాడవచ్చును. ఇది వాళ్ళ ఇండివిజువల్ ప్రాస్పెక్టివ్ తప్పితే దీనికి ఆధారం అనేటువంటిది మూల గ్రంథాల్లో లేదు. బహుశా ఏదైనా చరిత్రకారులు వారికి ఆ విధంగా చెప్పి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ అనేక రకాల డిస్ప్యూట్స్ రావడానికి కారణం ఇదే అవుతుంది. మూల గ్రంథాల్లో ఎక్కడా దీని ప్రస్తావన లేదు. ఒరిజినల్గా అయితే మనం చెప్పక్కర్లేదు, కానీ ఇప్పుడు ఉండేటువంటి ఆధునిక పరిస్థితులకు తగ్గట్టు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక ఫలితాల్లోకి వెళితే, మేషరాశి వారికి వక్రగతి తాలూకు శనేశ్వరుడు ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు అంటే, ఇక్కడ గమనిస్తే 12వ స్థానమందు ఏలినాటి శనిగా శనేశ్వరుడు ఫలితాన్ని ఇస్తూ మేషరాశి వారికి కొంత ఉపశమనాన్ని ఇస్తాడనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మేషరాశి వారికి ఇది మంచి ఫలితంగానే మనం భావించవచ్చు. ఎందుకు అంటే 12వ స్థానంలో మానహానిర్మనక్లేశం కృష్యర్భోజన పల్పసహ. ఇప్పుడు మీనము అనేటువంటి శనికి మంచి క్షేత్రము. ఆ మంచి క్షేత్రంలో వక్రగతిన ఉన్నటువంటి గ్రహం బలీయమైనటువంటి స్థితిని పొందుతుంది. అప్పుడు ఆయన ఇచ్చేటువంటి మంచి ఫలితాలైనా చెడు ఫలితాలైనా బలంగా ఉండాలి. ఇక్కడ ఈ మాట వినబడినప్పుడు మరి మేషరాశి వారికి మంచిలా ఆపాదిస్తారు అనేటువంటి మాట కొంతమంది అంటే ఇక్కడ నేను గమనించండి, ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, 2 ధోరణులు కనబడతాయి. ఒకటి, వక్రించినటువంటి శనేశ్వరుడు పాపమైతే పాప ఫలితాన్ని, శుభమైతే శుభ ఫలితాన్ని పూర్తిగా ఇస్తాడు అనేటువంటి మాటని నేను తీసుకున్నటువంటి చరిత్రకాలకి సంబంధించినటువంటి పుస్తకాల్లోంచి నేను చెప్తూ ఉన్నటువంటి మాట. ఆ రకంగా చూసుకున్నప్పుడు మేషరాశి వారికి 12వ స్థానంలో ఉండేటువంటి వక్రగతి శని ఏ ఫలితాన్ని ఇస్తారయ్యా అంటే, స్థానచలనాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది, ఖర్చుల్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. ఈ ఖర్చులు కొన్ని సందర్భాల్లో మంచిగా కూడా ఉంటాయి. కొంతమంది అబ్బో నేను ఇక్కడ పని చేయలేకపోతున్నాను, నాకు ట్రాన్స్ఫర్ అయిపోతే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అవ్వడానికి శనేశ్వరుడు అవకాశాన్ని కల్పిస్తారు. దేశాంతరవాసం వెళ్ళడానికి, లేదు ఏదైనా మనం పలానా భోగాలకి సంబంధించినటువంటి విషయాలకి, అంటే మన ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, పలానా ఏదైనా లగ్జరీగా ఏదైనా కొనుక్కోవాలి, అటువంటి వాటికి శనేశ్వరుడు మంచి అవకాశాన్ని ఇస్తాడు. అలాగే ఖర్చులు పెంచడం, స్థిరమైనటువంటి చిత్తాన్ని కలగజేయకపోవడం, ప్రయాణాలను కలగజేస్తూ ఉండడం, ఇలా అనేక రకాలుగా మేషరాశి వారిని కొంత శనేశ్వరుడు ఇబ్బంది పెట్టినా ఈ ఇబ్బందిలోనే మంచి ఉంటుంది. అందులోనే మంచి ఉంటుంది, అందులోనే చెడు ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం మేషరాశి వారు ఎక్కువగా గమనించాలి.